నమస్తే పీపుల్. ఈరోజు మనం లక్ష్మీ కుంచం గురించి మాట్లాడుకుందామండి. ఈ లక్ష్మీ కుంచంని ధనలక్ష్మి కుంచం లేదా కుబేర కుంచం అని కూడా పిలుస్తారు. ఈ లక్ష్మీ కుంచంని ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి అనేది ఈరోజు చూద్దాం. నాకు తెలిసిన దానిలో నేను రెగ్యులర్గా చేసేది మీకు చెప్తానండి. లక్ష్మీ కుంచం అంటే ఇట్లా తిరునామాలతో అలా పైన కింద కట్లుతో ఉండాలి. ఈ లక్ష్మీ కుంచం కోసం మనం కాపర్, బ్రాస్, గోల్డ్, సిల్వర్ ఈ నాలుగిట్లో ఏదో ఒక దాన్ని తీసుకోవాలి. లక్ష్మీ కుంచంని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను. కుంచంని డైరెక్ట్గా కింద పెట్టలేం కదండి, సో దానికి ఆసనం రెడీ చేద్దాం. ఫస్ట్ ఇలా ఒక చిన్న రాగి ప్లేట్లో పసుపు కుంకం వేసుకొని దానిపైన బియ్యం, ఈ బియ్యం నేను ప్రతి మంత్ బియ్యం తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ బియ్యం ఇలా తీసి పక్కన పెట్టుకుంటానండి దేవుడి కోసం. ఆ బియ్యంని 4 సార్లు 4 గుప్పెలతో ఓం శ్రీ మాత్రే నమః అని జపిస్తూ ఈ కాపర్ ప్లేట్లో పోసుకోవాలి. వేరే అదర్ యావిగేషన్స్ ఏమీ లేకుండా పూజ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తూ చేసుకోవాలండి. తర్వాత దీనిపైన 5 రూపీస్ కాయిన్స్ కానీ 10 రూపీస్ కాయిన్స్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది, నేను ఇక్కడ ఇలా డిజైన్ చేసుకుంటున్నాను. ఒక ఫ్లవర్ లాగా పెట్టుకొని దానిపైన కొంచెంని రెడీ చేసుకుంటాను నేను రెగ్యులర్గా. ఇది కంప్లీట్ అయ్యే వరకు ఓం శ్రీ మాత్రే నమః అని జపిస్తూ చేసుకోవాలి. ఈ లక్ష్మీ కుంచంని ఎవరైనా పెట్టుకోవచ్చండి, ఆనవాయితీ ఉండాలి అనేమీ లేదు. ధనలక్ష్మీదేవి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. తర్వాత ఈ కుంచంకి గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని మనం రెడీ చేసిన ఆసనం మీద దీన్ని ఉంచాలి. ఇంకో విషయం అండి, ఈ కుంచంని పొరపాటును కూడా బోర్లించకూడదు, ఎప్పుడు నిండుగా ఉంచాలండి ఈ కుంచంని. ఈ కుంచంలో ఏది వేసినా లక్ష్మీదేవి అంతకింతకు రెట్టింపిస్తుందని నా నమ్మకం. ఈ కుంచంలో వేసేవన్నీ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవేనండి. ఫస్ట్ ఈ కుంచంలో నేను పసుపు కుంకుమ వేశాను. తర్వాత మీ దగ్గర గోల్డ్ ఆర్ సిల్వర్ ఏది ఉంటే అది వేసుకోండి. నేనైతే ఇక్కడ సిల్వర్ ఫ్లవర్ విత్ గోల్డ్ ప్లేటెడ్ వేశాను. తర్వాత బియ్యం కూడా 4 టైమ్స్ వేసుకోవాలండి. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ వేసుకోవాలి ప్రతిసారి. నెక్స్ట్ ముత్యాలండి. ఈ ముత్యాలు కూడా అమ్మవారికి చాలా ఇష్టమంట. ఈ ముత్యాలు కూడా సముద్రంలో నుంచే కదండి వస్తాయి, మన లక్ష్మీదేవి వచ్చినట్టు. ఈ ముత్యాలు వేసుకొని మళ్ళీ 4 సార్లు బియ్యం పోసుకోవాలి ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ. తర్వాత వీటిని తామర గింజలు అంటారండి. ఇవన్నీ ఏ పూజా స్టోర్లో అయినా దొరుకుతాయి. ఈ తామర గింజలు కూడా వేసుకొని 4 సార్లు మళ్ళీ బియ్యం పోసుకోవాలి ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ. ఇవి లక్ష్మీ గవ్వలండి. మామూలు గవ్వలకి వీటికి చాలా డిఫరెన్స్ ఉంటాయి. మామూలు గవ్వలు వైట్గా ఉంటాయి కదా, ఈ లక్ష్మీ గవ్వలు పైన కొంచెం ఎల్లో కలర్లో ఉంటాయి. ఇవి కూడా కొంచెంలో వేసుకొని 4 సార్లు 4 గుప్పెలతో బియ్యం పోసుకోవాలి ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ. ఇవి గోమతి చక్రాలండి. ఇవి కూడా పూజా స్టోర్లో దొరుకుతాయి. వీటిని కూడా కొంచెంలో వేసుకొని 4 సార్లు బియ్యం పోసుకుంటూ ఓం శ్రీ మాత్రే నమః అని జపించుకోవాలి. ఇప్పుడు మనీ అండి, నేను ఇక్కడ 1 రూపీ కాయిన్స్ తీసుకున్నాను. ఈ కాయిన్స్ కూడా వేసేసుకొని నిండుగా బియ్యం పోసుకోవాలి. ఓం శ్రీ మాత్రే నమః అంటూ ఫిల్ చేసేయాలి కొంచెంని. ఇప్పటి వరకు చెప్పిన వాటిలో మీ దగ్గర ఏదైనా వస్తువు లేకపోతే దాన్ని రీప్లేస్ చేస్తూ బియ్యం ఆర్ కాయిన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఈ కుంచంని దేవుడి మందిరంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చండి. నేనైతే ఈ కుంచంని మా పూజా మందిరంలో అష్టలక్ష్మీదేవి ఫోటో ఉంటుందండి, దానికి ఆపోజిట్లో తమలపాకు మీద పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఈ కుంచంని దానిపైన పెట్టుకుంటాను. ఈ కుంచంని లక్ష్మీదేవిగా భావించి దీపం, ధూపం, పుష్పం సమర్పించుకొని పూజ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి.
ఏమన్నా మార్చుకోవాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ కుంచెం ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని నా నమ్మకం అండి. లక్ష్మీదేవి అంటే ధనం మాత్రమే కాదండి, ఆరోగ్యం, సంతోషం, మనశ్శాంతి అని నా ఉద్దేశం. మీకు కూడా ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్, అండ్ ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కాశ్విన్ అండ్ మామ్ డైరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.